హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ చీటర్ అర్జున్ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇన్స్టాలో బాలికలను ట్రాప్ చేసి వేధిస్తున్న అర్జున్ను అరెస్ట్ చేశారు. డబ్బున్న వాళ్ళు, పేరెంట్స్ విదేశాల్లో ఉంటున్న ఆడపిల్లలే టార్గెట్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ పారిశ్రామికవేత్త కూతురిని టార్గెట్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు అర్జున్. మైనర్ ఆడపిల్లలను ట్రాప్ చేసి వీడియోలు, ఫోటోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలను వసూలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అర్జున్ పోలీసుల అదుపులో ఉన్నాడు. హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ చీటర్ అర్జున్ను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇన్స్టాలో బాలికలను ట్రాప్ చేసి వేధిస్తున్న అర్జున్ను అరెస్ట్ చేశారు. డబ్బున్న వాళ్ళు, పేరెంట్స్ విదేశాల్లో ఉంటున్న ఆడపిల్లలను టార్గెట్ చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ పారిశ్రామికవేత్త కూతురుని టార్గెట్ చేసి అడ్డంగా బుక్ అయ్యాడు అర్జున్. మైనర్ ఆడపిల్లలను ట్రాప్ చేసి వీడియోలు, ఫోటోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షల రూపాయలను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అర్జున్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ చీటర్ అర్జున్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో ప్రముఖ పిల్లలను టార్గెట్ చేస్తూ వారికి ఎస్ఎంఎస్ చేస్తూ వారిని ట్రాప్ చేసి మరి వారి వద్ద లక్షల రూపాయలు దండుతున్న ఒక ప్రముఖ చీటర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రముఖులని టార్గెట్ చేసుకొని వారి పిల్లలను, ఇటు స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లల స్టూడెంట్స్ కావచ్చు, వారిని టార్గెట్ చేసి చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో అమ్మాయిలను కూడా మోసం చేసి చాలా లక్షల రూపాయలు దండుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా విచారణలో ఎంతమందిని ఇలా ట్రాప్ చేశారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఈ సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పబ్బులలో తిరుగుతూ పోజులతో ఫోటోలు ఇచ్చుకుంటూ తాను పెద్ద సంబంధించిన వ్యాపారి కుమారుడిగా పూర్తిగా చలామణి అవుతూ ఇలా బాలికలను ట్రాప్ చేయడము, అంతేకాకుండా వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ఒక చంద్రశేఖర్ ఆజాద్ ని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా కాలం నుంచి బాలికలను, అంటే స్కూల్ పిల్లలనే టార్గెట్ చేస్తూ ఇలా వారిని ట్రాప్ చేయడము, వారి వద్ద వేధించడము, అంతేకాకుండా డబ్బులు వసూలు చేయడం వంటి పూర్తిగా ఆ కార్యకలాపాలే ఉండే ఒక చంద్రశేఖర్ ని ప్రజెంట్ పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పరిస్థితి చూస్తున్నాము. అతని ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇతర సంబంధించిన సోషల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఇంకా పోలీసులు పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా అతని సెల్ ఫోన్ లో ఇంకా ఎంతమంది అమ్మాయిలకు సంబంధించిన ఫోన్ నంబర్స్ ఉన్నాయో వాటి ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.